మెగా బాక్స్ ఆఫీస్. ఇటీవల కాలంలో హీరో ధనుష్ ఇంకా బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి పెళ్లి అని సోషల్ మీడియా, బాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. ఈ వార్తలు అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఒకంత ధనుష్ ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కూడా కలిగించాయి. అయితే ఈ ప్రచారానికి తాజాగా ధనుష్ కు అత్యంత సన్నిహితుడైన ఓ బాలీవుడ్ వర్గం స్పష్టత ఇచ్చింది. ఆ వర్గం తెలిపిన వివరాల ప్రకారం ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ఇవన్నీ కేవలం అవాస్తవ ఊహాగానాలేనని తేల్చి చెప్పింది. అంతేకాదు ధనుష్ ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచనలోనే లేడని కూడా ఆ వర్గం వెల్లడించింది. ధనుష్ ఇంకా ఆయన మాజీ భార్య చట్టపరంగా విడిపోయిన సమయంలోనే తమ ఇద్దరు కుమారులు యాత్ర, లింగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే పిల్లలను ఇద్దరూ కలిసి పెంచుకోవాలి అనే పరస్పర ఒప్పందం. నా అవగాహన మేరకు ధనుష్ కు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి అస్సలు లేదు. ముఖ్యంగా తన కుమారుల జీవితాల్లోకి మరో తల్లిని తీసుకురావాలని ఆయన కోరుకోవడం లేదు అని ఆ వర్గం స్పష్టత తెలిపింది. ఇంకా మాట్లాడుతూ ధనుష్ మృణాల్ మధ్య సంబంధం ఏ స్థాయిలో ఉందన్న విషయంపై నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఇద్దరు ఒకరినొకరు అభిమానిస్తారు, గౌరవిస్తారు. అంత మాత్రాన వారు పెళ్లి చేసుకోవాల్సిందే అన్న అర్థం రావాల్సిన అవసరం లేదు అని కూడా ఆ వర్గం పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో పెళ్లి వార్తలకు బలమైన చెక్ పడినట్టయింది. వాస్తవానికి సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా స్క్రీనింగ్ సందర్భంగా ధనుష్ ఇంకా మృణాల్ ఠాకూర్ ఒకే చోట కనిపించడంతోనే ఈ న్యూస్ స్ప్రెడ్ అవటం స్టార్ట్ అయింది. ఆ ఒక్క ఇన్సిడెంట్ ఆధారంగా సోషల్ మీడియా కథలు అల్లేసింది. వారిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు హడావిడి చేశాయి. కానీ ఇప్పుడు సన్నిహిత వర్గం ఇచ్చిన క్లారిటీతో ఇవన్నీ గాసిప్స్ మాత్రమేనని స్పష్టమైంది. మొత్తానికి తెరపై ఎమోషన్స్ అద్భుతంగా పండించే ధనుష్ నిజ జీవితంలో మాత్రం తన పిల్లల భవిష్యత్తు ఫస్ట్ అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోంది.